ఉపాసన గారు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు. తనకి కవల పిల్లలు పుట్టిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని పెట్టారనమాట. అంటే తను పోస్ట్ చేసినటువంటి ఆ వీడియో చూసినప్పుడల్లా కూడా తన మనస్సంతా కూడా భావోద్వేగంతో నిండిపోతుంది అనే విధంగా చాలా చాలా ఎమోషనల్ వర్డ్స్ అనేవి తను షేర్ చేసుకోవడం జరిగింది. సో మరి చాలా రోజుల నుంచి కూడా మనం అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. మెగా ఫ్యామిలీకి వారసుడు రావాలి అని చెప్పేసి బై గాడ్ గ్రేస్ అనమాట. కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఇంకా మాటల్లో చెప్పుకోలేని సంతోషం అనమాట. ఫ్యాన్స్లోని ఇంత సంతోషం ఉంటే మరి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెంత సంతోషంగా ఉండాలి. ఖచ్చితంగా ఒకనొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు నాకు వారసుడు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయననే కాదు, ఫ్యామిలీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, కొడుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తనకి కూడా ఒక మనవడు కావాలి, నా కొడుకు కూడా ఇంకొక కొడుకు పుట్టాలి, నా ఫ్యామిలీ అనేది ఎక్స్పాండ్ కావాలి, ఇంకా ముంతరానికి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారిని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకు కొడుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే కోరుకుంటారు. అండ్ ఎంగు వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళకు కూడా కొడుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా కోరుకుంటారు. సో ఈ విధంగా చిన్న విషయాన్ని మర్చిపోయి రకరకాలుగా ట్రోల్ చేశారు. మీకు ఆడపిల్ల అంటే చిన్న చూప, ఆడపిల్లని వారసురాలుగా చూడట్లేదా అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. సో అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళే కంగ్రాచులేషన్ చెప్పే విధంగా జరిగిందనమాట పాప బాబు. సో ఖచ్చితంగా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ రీసెంట్ టైంలో మరొక ట్రోలింగ్ కూడా చేశారు. అండ్ అంటే క్లీంకార పుట్టినప్పుడు, అమ్మాయి పుట్టినప్పుడు ఇంత సెలబ్రేట్ చేయలేదు, ఇప్పుడు అబ్బాయి పుట్టాడు కాబట్టి ఇంత గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారా అని చెప్పేసి. సో దానికి చాలామంది ఫ్యాన్స్ కూడా సరైన సమాధానం చెప్పారు. మీరు చూడలేదేమో, మీ కళ్ళు కనిపించకపోతే అది వాళ్ళ తప్పు కాదు, మా తప్పు కాదు. మేము అప్పుడు ఒకే విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇప్పుడు వారసుడు పుట్టాడు, ఇద్దరు పుట్టారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ చేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఉపాసన గారు పెట్టినటువంటి ఈ వీడియో ఏంటి అంటే, మరి ఇక్కడ అంటే మా ఫ్యామిలీ అందరం కూడా చాలా బ్లెస్డ్ అయ్యి ఉంటాము, గత జన్మలో చేసినటువంటి పుణ్యమో ఏంటో, కానీ ఇప్పుడు మీ అందరికీ కూడా ఆదరణ కావచ్చు, మీ బ్లెస్సింగ్స్ కావచ్చు, అండ్ హాస్పిటల్ దగ్గరకు వచ్చినటువంటి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, సో మీ అందరి యొక్క పాజిటివిటీ మా చుట్టంతా కూడా ఉండడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక లైఫ్ పొందడం అనేది ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ లాంటిది అని చెప్పేసి, అంటే అందరి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారనమాట. మనందరం కూడా చూసాము, ఉపాసన గారు డెలివరీ అయినప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా చాలా భారీగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, అక్కడ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం కావచ్చు, ఆ వీడియోస్ అనేవి కూడా చాలా చాలా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. సో కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొన్ని జరిగినప్పటికీ కూడా దాని ముందు అంటే ఆనందం ముందు అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి అన్నమాట. మరి ఉపాసన గారు తన యొక్క ఎమోషనల్ వర్డ్స్ని ఈ విధంగా షేర్ చేసుకున్నారు. హాస్పిటల్ టీంని కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. ఇంత గొప్పగా నన్ను చూసుకున్నందుకు టీం అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి, మీ కేర్నెస్కి కావచ్చు, అదేవిధంగా మీ కమిట్మెంట్కి కావచ్చు. సో ఇక్కడ ఈ విధంగా షేర్ చేసుకున్నారనమాట. మీరు చూపించినటువంటి ఆ లవ్కి కావచ్చు, మీరు చూపించేటటువంటి వీరంతా కూడా మాకు ఒక బలం లాంటి వాళ్ళు అని చెప్పేసి. సో ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఉపాసనగా చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ అనేది ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా షేర్ చేస్తూ వస్తున్నారు.